అందరికీ నమస్కారం. మహాభారతం మొదటి భాగం పరీక్షిత్తు శాపం. నైమిసారణ్యంలో ఋషిగణాలుండేవి. ఆ ఋషులకు కులపతి సౌనక మహాముని. ఆయన ఒకప్పుడు 12 ఏళ్ల పాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేక మంది మహారుషులు కలిసి ఆ యాగం చేస్తుండగా అక్కడికి రోమ మహర్షి కొడుకు ఉగ్రశ్రవణుడనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణ గాథలు లేవు. సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు రావటం మాకెంతో సంతోషంగా ఉంది. మీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు అన్నారు. సూతుడి వారితో, మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథలను చెప్పాడు. ఆ కథలను రాసినవాడు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే. నేనా కథలన్నీ విని అనేక తీర్థాలు సేవించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అటు నుంచి ఇలా వచ్చాను అన్నారు. ఇంకేముంది, వ్యాసుడు రచించిన భారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి సౌనకాది మహామునులు కోరారు. సూతుడు వారితో ఇలా చెప్పాడు. భారత రచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వేదాలను 4గా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతటికీ పఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గమేమిటా అని ఆలోచిస్తుండగా ఆయనను చూడటానికి బ్రహ్మదేవుడు వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి కూర్చోబెట్టి, దేవా, నేను వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతమనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించేవారు ఎవరూ కనబడటం లేదు అన్నారు. నాయనా, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు. వ్యాసుడు ధ్యానించగానే విఘ్నేశ్వరుడు వచ్చారు. వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించారు. దాని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడనే అసితుడు, గంధర్వాది లోకాలలో సుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు. సౌనకాది మునులు ఈ విషయాలు విని సంతోషించి, కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకమనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుణ్ణి అడిగారు. సూతుడి వారికి ఇలా చెప్పాడు. త్రేతాయుగం ద్వాపరయుగం సంధిలో రాజులు మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని 21 వెతికి చంపి వారి రక్తంతో 5 మడుగులు కల్పించి ఆ మడుగులలో పితృదేవతలకు తర్పణాలిచ్చాడు. పితృదేవతలు ఆ మడుగులు 5 పుణ్యతీర్థాలయ్యేటట్టు పరశురాముడికి వరమిచ్చారు. ఆ ప్రదేశంలోనే అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. ఆ కారణంగా శమంతక పంచక క్షేత్రానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది. పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృతసేన, ఉగ్రసేన, భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశాడు. ఆ సమయంలో సరమ అనే దేవతాసునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతుంటే జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తన తల్లి అయిన సరమతో చెప్పింది. సాధువులు, పేదలు అయిన వారికి కీడు చేస్తే ఆ పాపం కట్టి కుదపకపోదు అని సరమ తిట్టింది. సరమ తిట్టు శాపమై తగులుతుందేమోనని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతి కర్మలు చేయించటానికి పురోహితుడెవరైనా దొరుకుతాడా అని చూడసాగాడు. ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనబడింది. శృతశ్రవుడికి సోమశ్రవుడనే కొడుకున్నట్టు తెలిసి జనమేజయుడు, మీ కుమారుని నాకు పురోహితుడిగా ఇవ్వగలరా అని శృతశ్రవుణ్ణి అడిగాడు. నా కొడుకుకు ఒక నియమముంది. బ్రాహ్మణుడైనవాడు ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని ఈ నియమానికి భంగం రాకుండా నువ్వు చూసే పక్షంలో అతను నీకు పురోహితుడిగా ఉంటాడు అన్నాడు శృతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకు ఉదంకుడనే మహర్షి వచ్చి, రాజా, చెయ్యవలసిన పని ఉపేక్షించి చేతులు కట్టుకు కూర్చున్నావేమిటి అని అడిగాడు. స్వామి, క్షత్రియ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరిస్తున్నానే, ఏమిటి నేను చెయ్యక మానినది అని జనమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడు. సర్పయాగం చెయ్యి, ఆ దుర్మార్గుడైన తక్షకుణ్ణి బూడిద చెయ్యి,
మీ తండ్రి అయిన పరీక్షిత్తును కాటువేసి చంపింది ఆ తక్షకుడే. మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కాశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపేసినది వాడేగా అన్నాడు ఉదంకుడు. నిజానికి ఉదంకుడికి కూడా తక్షకుడి పైన పగ ఉన్నది. దానికి కారణమైన ఒక కథ ఉన్నది. ఈ ఉదంకుడు వేదుడనే ఋషి దగ్గర చదువుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారని అడిగాడు. నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏమి కావాలని అడిగాడు. ఆవిడ, ఇవాళకు 4వ రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను. అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను కోరుకునే కుండలాలు పౌష్యుడనే రాజు భార్య వద్ద ఉన్నాయి. చేతనైతే వాటిని తెచ్చి ఇవ్వు అన్నది గురుపత్ని. ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆమె తన కుండలాలు ఇవ్వటానికి ఒప్పుకున్నది. కానీ వాటిని తస్కరించటానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ ఒకచోట మడుగు చూసి కుండలాలను ఒకచోట పెట్టి ఆచమించటానికి మడుగు దగ్గరికి పోయేసరికి అప్పటిదాకా ఉదంకుణ్ణి దూరదూరంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు. నగ్న మానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలో దూరాడు. ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకపోయింది. చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఆ గుర్రం అగ్ని, దానిమీద ఉన్నవాడు ఇంద్రుడు. ఆ సంగతి ఉదంకుడికి తెలియదు. అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు ఆధీనం చేయమన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నాగలోకమంతా బూడిద అయిపోతుందని భయపడి తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికిచ్చాడు. అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు. ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను పిలిచి అలా జరగటానికి కారణమేమిటి అని అడిగాడు. వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతం ఇలా చెప్పారు. భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు ఆయన వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ సమీకుడనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి బాణం తగిలిన మృగం ఇటు పరిగెత్తుకుంటూ వచ్చింది కదూ, అది ఎటుపోయింది అని అడిగాడు. మౌనంగా తపస్సు చేసుకునే సమీకుడు సమాధానం చెప్పలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అతను ఒక చచ్చిన పామును బాణం ములికితో ఎత్తి సమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. సమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది. ముక్కోపి అయిన శృంగి ఈవాళ్లకు 7వ రోజున పరీక్షిత్తు తక్షకుడి విషంతో చచ్చిపోవుగాక అని శాపమిచ్చాడు. తన కొడుకు పరీక్షిత్తులాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి సమీకుడు చాలా నొచ్చుకొని గౌరముఖుడనే తన శిష్యుని పిలిచి, నువ్వు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి శాపం సంగతి చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నారు. గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టే చెప్పాడు. పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకొని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు. వాళ్ళు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు. అందులోకి బయటి గాలి కూడా పోవటానికి లేదు. మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విష వైద్యులను, మంత్రసిద్ధులను పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు. 6 రోజులు ఏ ప్రమాదమూ లేకుండా గడిచాయి. 7వ రోజున కాశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని ఒకవేళ తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడటానికి బయలుదేరి వస్తున్నాడు. తక్షకుడు కూడా రాజును కరవటానికి మార్గమేదా అని ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకొని అతను వెళ్లే పని తెలుసుకున్నాడు. కాశ్యపుడు తక్షకుడితో, నాకు పాముల విషానికి విరుగుడు తెలుసును. నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వారిని బ్రతికించగలను. రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బ్రతికించితే నాకు బోలెడంత ధనము కీర్తి కూడా లభిస్తుంది అన్నాడు. దానికి తక్షకుడు, అయ్యా, నేనే తక్షకుణ్ణి. నా విషంతో చచ్చిన వారు బూడిద అయిపోతారు. నీ మంత్రాలతో తిరిగి బ్రతకరు.
నువ్వు తిరిగి వెళ్ళిపోవటం మంచిది అన్నాడు తక్షకుడు. కాశ్యపుడు ఒప్పుకోలేదు. తక్షకుడు సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగా చేశాడు. అప్పుడు తక్షకుడు, నా విషానికి విరుగుడు వెయ్యగలవేమో కాని శాపానికి విరుగుడు వెయ్యగలవా? రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను, వెళ్ళిపో అని తక్షకుడు కాశ్యపుని లోబపెట్టి డబ్బిచ్చి పంపేశాడు. తర్వాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్లారు. వాళ్ళిచ్చిన ఫలాలలో ఒకదాని పరీక్షిత్తు పగలగొట్టాడు. అందులో ఒక చిన్న పురుగు కనబడింది. పరీక్షిత్తు తన చుట్టూ ఉన్నవారితో, శాపకాలం ముగుస్తున్నది, సూర్యాస్తమయం కావస్తున్నది, నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలిగాని సర్పభయం లేదు అన్నాడు. అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కరిచాడు. అందరూ చెల్లాచెదురుగా పారిపోయారు. తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడిపోవటమే కాక ఒంటి స్తంభం మేడ నిలువునా మండింది. తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్టను తెచ్చి పెళ్లి చేశారు. పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు గనక ఈ ఉదంక మహాముని హెచ్చరించినట్టుగా సర్పయాగం చేయటం ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు. జనమేజయుడు సర్పయాగం చేయటానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేసి బూడిద చేయటానికి తీర్మానించుకొని రాజపురోహితులను ఋత్వికులను పిలిచి సర్పయాగం చేసే విధానమేమిటని అడిగారు. సర్పయాగం అన్నది జనమేజయుడొక్కడి కోసమే ఏర్పడిందని, దాన్ని మరెవరూ చెయ్యరని ఋత్వికులు చెప్పారు. యాగ సంభారాలన్నీ సేకరించబడ్డాయి. యజ్ఞశాలలు నిర్మించారు. ఒక వంక యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావటం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పారు. జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంత కాలము లోహితాక్షుణ్ణి యాగశాలలోకి రానివ్వవద్దని ఉత్తర్వు చేసి వపుష్ట మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకొని యజ్ఞశాల ప్రవేశం చేశాడు. యాగం ఆరంభమైంది. ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి. వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది. తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణుజొచ్చాడు. అప్పుడు ఇంద్రుడు, ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పారు, భయపడకు, నా వద్దనే ఉండు అన్నాడు. సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులుపడ్డాడు. అతను తన చెల్లెలైన జరత్కారువు వద్దకు వెళ్ళి, ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడనే మునికిచ్చి పెళ్లి చేశాం. నీ కొడుకైన అస్తికుణ్ణి పంపి ఈ యాగం ఆపు చేయించు అన్నాడు. తల్లి చెప్పిన మీదట అస్తికుడు సర్పయాగం జరిగే చోటుకు వెళ్ళి స్వస్తివాచకం చెప్పి రాజును ఋత్వికులను అగ్నిని స్తోత్రం చేశాడు. జనమేజయుడు అస్తికుణ్ణి చూసి ముచ్చటపడి, చూస్తే కుర్రవాడు ఎంత జ్ఞానం కనబరిచాడు, ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్యులతో అన్నాడు. వెంటనే అస్తికుడు సర్పయాగం నిలుపమని కోరాడు. కాని జనమేజయుడు యాగం ఆపటం తప్ప ఇంకేమి కోరినా ఇస్తానన్నాడు. కాని అస్తికుడు అందుకు ఒప్పుకోలేదు. మిగిలిన వాళ్లు కూడా జనమేజయుణ్ణి ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నారు. సర్పయాగం నిలిచిపోయింది. అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడు శిష్య సహితంగా రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలన్నిటినీ వైశంపాయనుడి నోట విన్నాడు. మొదటి భాగంలో పరీక్షిత్తు శాపం గురించి విన్నాం. రెండవ భాగంలో యయాతి కథ విందాం. నమస్తే.